ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు సైదుల్ యాదవ్ తెలిపారు. ఈ సీఎం పర్యటనలో పలు డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెడుతున్నామని అన్నారు. ఓయూలో కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని భూములు పరిరక్షణ కోసం పటిష్టమైన భద్రతను కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేద్దాం. ముఖ్యమంత్రి పర్యటనను స్వాగతిద్దాం. సీఎం పర్యటనను విజయవంతం చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం. ముఖ్యమంత్రి గారి పర్యటన రేపు జరగబోయే సమావేశంలోనే వీటిపై స్పష్టత ఇవ్వాలని విద్యా సంఘాలుగా విశ్వంపై ఆధ్వర్యంలో మేము గమని కోరుతా ఉన్నాం. ఓగిలో ఉన్నటువంటి మరి అన్నకాతం భూములను కబ్జాకైన భూములను వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఆ భూములకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఓగిలో చదువుతున్న ప్రతి విద్యార్థికి పిహెచ్డి విద్యార్థికి నెలకు 20,000 ఫెలోషిప్లని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓగిలో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి 50,000 ఫెలోషిప్ ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వసతి గృహాల నుండి నాణ్యమైన భోజనాన్ని అందించి మరి వారికి ఫీజు రిమర్స్ కానీ మెస్ బై కానీ వెంటనే విడుదలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. గ్రామీణ నేపథ్యం వచ్చే విద్యార్థులకు స్కిల్ అనాలిసిస్ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ రంగాల్లో నైపుణ్యం కోసం అవకాశం కల్పించాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రతిభ గల విద్యార్థులను ప్రతిభ గల ప్రొఫెసర్లను మరి వాళ్ళకు విదేశాల్లో పరిశోధనకు ఫెలోషిప్లని ప్రధానంగా కోరుతా ఉన్నాం. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే వరకు ల్యాప్టాప్లను కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి విద్యాసంఘాలపై మన నిర్బంధాన్ని ఎత్తువాలని కోరుతా ఉన్నాం. ఓయూ ప్రజాస్వామిక గొంతుగా ఈ స్వేచ్ఛాపరిచిన ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రమాణాలు కాపాడుకొని రేపు జరగబోయే సమావేశంలోనే వీటిపై స్పష్టత ఇవ్వాలని